ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రోన్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 4వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశాఖ ధర్మ ప్రశంస. నారద మహర్షిని అంబరీష మహర్షి వైశాఖ మాసమును చేయదగని ధర్మములను దయయుంచి వివరింపమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: అంబరీష మహారాజా, నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషం కలుగుతున్నది. వినుము. నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగ స్నానము, పగటి నిద్ర, కంచుపాత్రలో భుజించుట, కంచుపాత్ర కాక మరి ఒక పాత్రలో భుజింపవలనని నారదుని ఉద్దేశ్యం కాదు. వ్రతమును ఆచరించువారు పాత్రలో కంచములో భుజింపరాదు. అరటి ఆకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలనను అని నారదుని అభిప్రాయము. ధనవంతులు బంగారు వెండి పాత్రలలోనూ, సామాన్యులు కంచు పాత్రలలోనూ ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించెడివారు. మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్ధములైన ఆహారములను, ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను 8 వైశాఖమాస వ్రతము చేయువారు మానవలెను. 2 మార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రియందు భుజింపరాదు, అనగా పగటియందు భుజించి రాత్రి భోజనము మానవలను. వైశాఖమాస వ్రతమును పాటించువాడు తామరాకును భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాస వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై జల్లుకొనవలను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ మాసమున కూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటితో కడిగి ఆ పవిత్ర జలమును తలపై చల్లుకొనిన వాని పాపములన్నీ పటాపంచలై నశించును. ఆ జలమును తలపై చల్లుకొనిన గంగా మున్నగు సర్వ తీర్థములయందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును. విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక తామరాకు మున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తరువాత జన్మయందు కంచరగాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరము కలిగి స్వస్థుడై ఉన్నను వైశాఖ మాసమున గృహస్నానము చేసినచో నీచ జన్మను పొందును. వైశాఖమున బహిస్నానము నది తటాకాదులలో చేయనివాడు 100 మార్లు సునక జన్మమును పొందును. స్నానాదులు లేక వైశాఖ మాసమును గడిపినవాడు పిశాచమై ఉండును. వైశాఖమాస వ్రతము ఆచరించినప్పుడే వానికి పిశాచత్వం పోవును. వైశాఖమున లోభి అయి జలమును అన్నమును దానము చేయనివాడు పాప దుఃఖములను ఎట్లు పోగొట్టుకోలేడని భావం. శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు నదీ స్నానము ఆచరించిన వారు గత 3 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనును. ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్ర స్నానము ఆచరించినచో 7 జన్మలలో చేసిన పాపములు పోవును. జాహ్నవి, వృద్ధగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి, గంగానది అనే 7 విధములుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధి చెందింది. అట్టి సప్తగంగలలో ప్రాతకాల స్నానమున వైశాఖ మాసంలో చేసిన 1,000,000 జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖమాస ప్రాతకాలమున చేసిన వారి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము కల బహిర్జలముల లోతు లేకున్నను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్లు గంగాది సర్వ తీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాని యందు స్నానము చేయవలెను. రసద్రవ్యములలో క్షీరము ఉత్తమము. క్షీరము కంటే పెరుగు ఉత్తమము. పెరుగు కంటే నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తీక మాసము ఉత్తమము. కార్తీక మాసము కంటే మాఘమాసము ఉత్తమము. మాఘము కంటే వైశాఖము ఉత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును. కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తి వ్రతమును ఆచరించుచు బ్రాహ్మణునకు యథాశక్తిగా దానమియ్యవలెను. కందమూలములు, పండ్లు, వేళ్ళు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకులు, నీరు, మజ్జిగ మొదలగు వానిని ఇచ్చినను కలుగు పుణ్యము అనంతము. బ్రహ్మ మున్నగు దేవతలంతటి వారికి కూడా ఈ మాసమున వ్రతదానాదలు లేనిచో ఎట్టి ఫలితము ఉండదు. దానము చేయనివాడు దరిద్రుడగును. దరిద్రుడొగటచే పాపములను ఆచరించును. అందుచే నరకమును పొందును.
కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివి ఉన్నవారు సుఖమును కోరుచు దానము చేయవలేను. ఇంటిలో ఎన్ని అలంకారములు ఉన్నను పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్థకమైనట్టు, జీవి ఎన్ని మాస వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో వాని జీవితమంతయు వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమము అనుభావము. స్త్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుచు వైశాఖ వ్రతము ఆచరింపకుండా ఉన్నచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని ఎరుగుము. అనగా సర్వశుభ లాభములను పొంది యువతులను వైశాఖ వ్రతమును చేయనిచో వారికి ఉన్నవన్నీయు నిష్ఫలములు వ్యర్థములు అని భావము. గుణములు ఎన్ని ఉన్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్వ్రతములెన్ని చేసినను వైశాఖ మాస వ్రతము చేయనిచో అన్నీయు వ్యర్థములగును సుమా. శాక సూపాదులు అనగా కూర పప్పులు ఎంత ఉత్తమములైనను ఎంత బాగా వండినను ఉప్పు లేకున్నచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతమును చేయనిచో ఎన్ని వ్రతములు చేసినను అవి అన్నీయూ వ్యర్థములే అగును. స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రములు లేనిచో శోభించదో అట్లే ఎన్ని సద్వ్రతములను ఆచరించినా కూడా వైశాఖ వ్రతమును ఆచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు ఈ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరింపవలను. సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును ఆచరించి పొందవలను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాధికముచే సర్వ పాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని ఇతర మాసములలో చేసినచో వచ్చు ఫలముల కంటే వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానినన్నింటినూ చేసిన వచ్చు ఫలితము అత్యధికము. వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వానికంటే వీనిని ఫలములు చేయును. మదమత్తుడైన మహారాజైనను ఇంద్రియలోలుడైనను వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వైశాఖ స్నాన మాత్రముననే సర్వదోషములను నశింపజేసుకొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము. వైశాఖ మాస వ్రతారంభమున స్నానము చేయిచు శ్రీ మహావిష్ణువును ఇట్లు ప్రార్థింపవలేను. మధుసూదన దేవేశ వైశాఖే మేష గౌరవే ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. పిమ్మట స్నానము చేయిచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యమును ఇయ్యవలను. వైశాఖే మేషగే భానౌ ప్రాతస్నాన పరాయణ అర్ఘ్యంతేహం ప్రధాస్యామి గృహాణ మధుసూదన. గంగాయా సరితస్సర్వాః తీర్థాని చ హ్రదాశ్చయే ప్రగృహ్ణీత మయా దత్త మర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ. వృషభః పాపినాం శాస్తాత్వం యమ సమదర్శనః గృహాణార్ఘ్యం మయా దత్తం యథోక్త ఫలదోభవ అని ప్రార్థించి అర్ఘ్యములను ఇచ్చి స్నానమును ముగించుకొనవలను. పిమ్మట మడి లేదా పొడి బట్టలను కట్టుకొని వైశాఖమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలెను. వైశాఖ మాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలను లేదా చదవవలను. ఇట్లు చేసినచో లోగడు జన్మలలో చేసిన పాపములన్నీ నశించును, ముక్తి లభించును. ఇట్లు చేసిన వారు భూలోకవాసులైనను స్వర్గలోకవాసులైనను పాతాళలోకవాసులైనను ఎచ్చటను వారికి కష్టములు కలుగవు. వారికి గర్భవాసము సన్యపానము కలుగవు, అనగా పునర్జన్మయుండదు, ముక్తి సిద్ధించును. వైశాఖమున కంచుపాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణువు సత్కథలను విననివారు స్నానము దానము చేయనివారును నరకమునికే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు, కానీ వైశాఖ స్నానము వ్రతము చేయని వానికి వాని పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు. తను స్వతంత్రుడై ఉండి తన శరీరము తన అధీనములోనే ఉండి నీరు తనకు అందుబాటులో ఉండి స్నానమాడ వీలున్ననూ కూడా స్నానమాడక నాలుక తన అధీనములో ఉండి హరి అను రెండక్షరములను పలుకక ఉన్న నీచ మానవుడు జీవించి ఉన్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రము ఉండి వినుట చూచుట మున్నగు లక్షణములు లేని శవము వలె అతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని ఎట్లైనను సేవింపనివాడు పంది జన్మను ఎత్తును. పవిత్రమైన వైశాఖమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో మహావిష్ణువు నర్చించి విష్ణు కథాశ్రవణము దానము చేసిన వారు మరుజన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజించవలేను. విశాఖ పురాణం 4వ అధ్యాయం సంపూర్ణం.